లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలా ఇలా అని చెప్పేసి. సో మీకు అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయా? అంతా ఎక్స్పీరియన్సెస్ స్టార్టింగ్ అంతేనమాట. బికాజ్ నాకు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నాకు మ్యాక్సిమం నేను అంటే పొద్దున వచ్చేసి నేను నాకు చెప్పిన టైం కంటే 1 hour బిఫోర్ వచ్చేదాన్ని. నేను 1 hour బిఫోర్ వచ్చేసి తెలుగు డైలాగ్స్ అంతా ఇంగ్లీష్లో రాసుకొని మొత్తం మగప్ చేసి నేను రెడీగా ఉండేదాన్ని ఫర్ ద డే. సో అలా చేసినా కూడా అంత హార్డ్ వర్క్ చేస్తున్నామని చూస్తున్నా కూడా కొంతమంది ఎలా అంటే ఆబ్వియస్లీ అంటే మేబీ వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్ కావచ్చు ఏదైనా సరే, బట్ దే యూస్ టు గెట్ ఇరిటేటెడ్. అండ్ యునో కొంతమంది ఏంటంటే నువ్వు అసలు ఎందుకు యాక్టింగ్కి వచ్చావు, మోడలింగ్లోనే ఉండిపోవచ్చు కదా అలా కూడా చెప్పేవారు. అండ్ అలా చెప్పినా కూడా నాకు ఏంటంటే నాకు అప్పుడు మోమెంటరీ డిస్కరేజ్మెంట్ అయినా నేను దాన్ని ఎంకరేజ్మెంట్ లాగా తీసుకొని దాట్ ఓకే లెట్ మీ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఏదైతే వాళ్ళు అంటున్నారు దీస్ ఆర్ మై షార్ట్ కమింగ్స్ అని నాకు కూడా తెలుసు. అఫ్ కోర్స్ నాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి అది షార్ట్ కమింగ్స్. సో లెట్ మీ వర్క్ హార్డ్ అని చెప్పి ఆ మోటివేషన్తో నేను లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఓకే. అండ్ అది కాకుండా ఏంటంటే నా ముందు కూర్చుని అంటే నాకు అప్పుడు లాంగ్వేజ్ అంతా రాదు. సో ఏంటంటే నాకు అప్పుడు బాగా అది డిస్టర్బ్ చేసేది దాట్ ఇలా చెప్తున్నారు అని. అయినా నేను మోటివేషన్గా తీసుకొని లాంగ్వేజ్ నేర్చేసుకున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే నా ఎదురుగా కూర్చొని కూడా అంటే నాకు లాంగ్వేజ్ అంతా రాదు కానీ ఎదురుగా కూర్చొని కూడా దే యూస్ టు లైక్ టాక్ అబౌట్ మీ యూనో. సో అవన్నీ బాగా హర్ట్ అయ్యేవి. కానీ దాట్స్ ఓకే. అంటే పాజిటివ్ మైండెడ్ పర్సన్ కాబట్టి నేను ఓకే అనుకొని ఏదైనా సరే దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక కొత్త లాంగ్వేజ్ అంటే నాకు ఎన్ని ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా కూడా ఇట్ వాజ్ అ న్యూ లాంగ్వేజ్ టు మీ. సో అది నేర్చేసుకోవాలి అని చెప్పి మెల్లిమెల్లిగా అదే ఒక ప్రాసెస్ ఇంగ్లీష్లో రాసుకొని మొత్తం మగప్ చేసి ఈ వర్డ్ మీనింగ్ ఏంటి ఆ వర్డ్ మీనింగ్ ఏంటి మొత్తం మీనింగ్స్తో సహా రాసుకొని అలా నేర్చుకున్నాను. సూపర్. దానికి నిజంగానే అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.